కడలుడిపి నీరాడగా దలచువారలకు ఉపోద్ఘాతం. సముద్రపు అలలు ఆగిపోయిన తర్వాత స్నానం చేద్దామని ఒడ్డున వేచి చూడటం ఎంతటి వెర్రితనమో, జీవితంలోని కష్టాలన్నీ తీరిపోయిన తర్వాత, కోరికలన్నీ అణిగిపోయిన తర్వాత భక్తి మార్గంలోకి వెళ్దామనుకోవడం కూడా అంతే వెర్రితనం. ఈ సంకీర్తనలో అన్నమయ్య వైరాగ్యాన్ని, సమయస్ఫూర్తిని బోధిస్తూ, దేహం ఉన్నంత కాలం కోరికలు ఉంటాయని, వాటి మధ్యలోనే దైవచింతన చేయాలని వివరించారు. తెలుగు సారాంశం: సముద్రపు అలలు ఆగిన తర్వాత స్నానం చేద్దామనుకునే వారికి ఎప్పటికీ స్నానం దొరకదు. అలాగే అంతులేని కోరికలతో నిండిన మనసు పూర్తిగా ఖాళీ అయ్యే వరకు వేచి చూస్తే దైవచింతన సాధ్యం కాదు. దాహం తీరిన తర్వాతే సత్యం తెలుసుకుంటానంటే అది అసాధ్యం. దేహం ఉన్నంతకాలం కోరికలు ఉండనే ఉంటాయి. గతంలో చేసిన పనులను మరచిపోయి కొత్తగా భక్తి చేస్తాననుకోవడం కూడా భ్రమనే. శ్రీ వెంకటేశ్వరుని కృపను వెంటనే పొందే మార్గం వెతకకపోతే మరే ఇతర ప్రయత్నమూ మోక్షాన్ని ఇవ్వదు. English summary. In this composition, Annamaya uses the powerful imagery of a person waiting for the ocean waves to stop before taking a dip. He argues that just as the waves never cease, worldly desires and thoughts will never completely vanish as long as the body exists. Waiting for all troubles to end or for the mind to become perfectly still before seeking God is a futile exercise. He emphasizes that one must seek Lord Venkateshwar's grace amidst the chaos of life, rather than waiting for a perfect moment that will never arrive. Pallavi. కడలుడిపి నీరాడగా దలచువారలకు, కడలేని మనసునకు గడమ ఎక్కడిది. భావము: సముద్రపు అలలు ఆగిపోయిన తర్వాత స్నానం చేద్దామని భావించే వారికి అది ఎప్పటికీ సాధ్యం కాదు. అలాగే అంతులేని ఆలోచనలతో నిండిన మనసులో కోరికలు పూర్తిగా తీరిపోయే వరకు వేచి చూస్తే దైవచింతనలో ఎప్పటికీ మునిగిపోలేరు. వివరణ: సముద్రపు అలలు నిరంతరం వస్తూనే ఉంటాయి. అలాగే మనసులో ఆలోచనలు కూడా. వాటిని ఆపడానికి ప్రయత్నించడం కంటే వాటి మధ్యనే భగవంతుని స్మరించడం ముఖ్యం. చరణం 1. దాహమణగిన వెనుక తత్వమెరిగెదనన్న, దాహమేలనగు తా తత్వమే మెరుగు, దేహంబు గలయన్ని దినములకు బదార్ఢ, మోహమేలుడుగు దా ముదమేల కలుగు. భావము: నా కోరికలనే దాహం పూర్తిగా తీరిపోయిన తర్వాతే నేను ఆధ్యాత్మిక సత్యాన్ని, తత్వాన్ని తెలుసుకుంటాను అంటే కుదరదు. కోరికలు ఎలా తీరుతాయి? తత్వం ఎలా తెలుస్తుంది? ఈ దేహం ఉన్నంత కాలం ప్రాపంచిక విషయాల మీద మోహం తగ్గదు. మరి అలాంటప్పుడు ఇక మోక్షానందం, ముదము ఎలా కలుగుతుంది? వివరణ: దేహము ఉన్నంత వరకు ఆకలి, దాహం, కోరికలు సహజం. వాటిని పూర్తిగా జయించిన తర్వాతే భక్తి చేస్తాననడం అసాధ్యం. చరణం 2. ముందరెరిగిన వెనుక మొదలు మరచెదనన్న, ముందరే మెరుగుదా మొదలేల మరచు. అందముగా తిరువేంకటాద్రీసు మన్ననల, కదు వెరిగిన మేలు కలనైన లేదు. భావము: గతంలో చేసిన పనులన్నీ మరచిపోయిన తర్వాతే నేను దైవాన్ని తెలుసుకుంటాను అనుకోవడం కూడా వ్యర్థమే. గతాన్ని ఎలా మరవగలడు? పరమాత్మను ఎలా తెలుసుకోగలడు? శ్రీ వెంకటేశ్వరుని కృపను పొందే సులభమైన మార్గాన్ని గుర్తించలేకపోతే కలల్లో కూడా నిజమైన మేలు జరగదు. వివరణ: మన సంకల్పం కంటే భగవంతుని కృప ముఖ్యం. వెంకటేశ్వరుని చిన్న సులభ మార్గం లేదని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. అదే చూడు తిరువేంకటాద్రి. ఉపోద్ఘాతం. ఈ కీర్తనలో అన్నమయ్య తిరుమల కొండను 4 యుగాలలో వెలుగొందే దివ్యధామంగా అభివర్ణించారు. దిగువ తిరుపతి నుండి మొదలుకుని మోకాళ్ల పర్వతం, పాప వినాశనం, ఆకాశగంగ వరకు ఉన్న క్షేత్రాలను, అక్కడ విహరించే దేవతలను, మునులను వర్ణిస్తూ తిరుమల వైభవాన్ని ప్రకటించారు. తెలుగు సారాంశం: 4 యుగాలలో ప్రకాశించే ఆ తిరువేంకటాద్రిని చూడండి. 108 దివ్య తిరుపతుల ప్రతినిధులు, చక్రవర్తుల పీఠాలు, దేశాంతర మఠాలతో అలరారుతున్న దిగువ తిరుపతిని దాటిన తర్వాత ఎత్తైన మేడలు, తపస్సుల ఆశ్రమాలు కనిపిస్తాయి. యోజనాల కొద్దీ విస్తరించిన అడవులు, క్రూర మృగాలు, దేవతా గణాలు విహరించే ఈ కొండను ఎక్కి మోకాళ్ల ముడుగు, మోకాళ్ల పర్వతం దాటిన తర్వాత వెంకటేశ్వరుని సంపదలు కనిపిస్తాయి. పూల తోటలు,
బంగారు గోపురాల మధ్య వెలిగే ఆ నగరును చూడవచ్చు. ఆకాశగంగా, పాపవినాశనం వంటి తీర్థాలలో స్నానమాడి వైష్ణవ భక్తుల మధ్య విహరించే ఆ వెంకటాద్రీసుని దర్శించుకోవాలని అన్నమయ్య వర్ణించారు. ఇంగ్లీష్ సమ్మరీ. In this Sankirtana, Annamaya vividly describes the spiritual and natural grandeur of Tirumal Hill, which shines across all four yugas. Starting from Lower Tirupati, Degu Tirupati, he guides us through the path, mentioning the 108 Divya Desam's presence, the high mansions of sages, and the vast forests where celestial beings like Gandharvas and Yakshas dwell. He describes the arduous climb through Mokalla Mudugu, Mokalla Hill, and the sight of golden towers, Gopurams, amidst fragrant gardens. By highlighting sacred springs like Papvinyasnam and Akasganga, he concludes that Lord Venkateshwar resides there eternally amidst a sea of dedicated devotees. Pallavi. Ade chudu Tiruvenkatadri నాలుగు యుగము లందు వెలుగొంది ప్రభ మీరగాను భావము అడుగో చూడండి. నాలుగు యుగాలలోనూ అత్యంత ప్రభావంతో కాంతితో వెలుగొందుతున్న ఆ తిరువేంకటాద్రిని దర్శించండి. వివరణ. తిరుమల కేవలం ఒక కొండ కాదు, అది కాతీతమైన దివ్యక్షేత్రమని అర్థం. చరణం 1. తగ 128 తిరుపతుల గల స్థానికులును చక్రవర్తి పీఠకములును అగణితంబైన దేశాంతరుల మఠంబులును నధికమై చెలువొందగాను. భావము. 108 దివ్యదేశాల నుండి వచ్చిన భక్తులు, చక్రవర్తులు స్థాపించిన పీఠాలు, లెక్కలేనన్ని మఠాలతో ఆ ప్రాంతం శోభిల్లుతోంది. వివరణ. తిరుపతి అన్ని ప్రాంతాల భక్తులకు, మత పీఠాలకు కేంద్రస్థానమని వర్ణన. చరణం 2. మిగులనున్నతములగు మేడలును మాడుగులు, మితిలేని దివ్య తపస్సులున్న గృహములను, ఒగి నొరగు బెరుమాళ్ల ఉనికి పట్టయి వెలయు, దిగువ తిరుపతి గడవగాను. భావము. ఎత్తైన మేడలు, అంతులేని తపస్సులు నివసించే ఆశ్రమాలు, పెరుమాళ్ల, విష్ణువు నివాస స్థానమైన ఆ దిగువ తిరుపతిని దాటి ముందుకు సాగాలి. వివరణ. కొండ ఎక్కడానికి ముందు దిగువ తిరుపతిలోని ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఇది సూచిస్తుంది. చరణం 3. పొదలి ఎరయోజనము పొడవునను పులుపొంది 12 యోజనంబుల పరుపునను పరగి చెదరకే వంక చూచిన మహాభూజములు సింహసార్దూలములను. భావము. అరా యోజనం పొడవు, 11 యోజనాల వెడల్పున విస్తరించిన ఆ అడవిలో ఎటు చూసినా మహావృక్షాలు, భూజములు, సింహాలు, పులులు, సార్దూలములు కనిపిస్తాయి. వివరణ. నాటి తిరుమల కొండల దట్టమైన అరణ్య సౌందర్యాన్ని, విస్తీర్ణాన్ని అన్నమయ్య ఇక్కడ తెలియజేశారు. చరణం 4. కదిసి సురవరులు కిన్నరులు కింపురుషులను, గరుడ గంధర్వ యక్షులను విద్యాధరులు విదితమై విహరించు విశ్రాంతదేశముల వేడుకలు దైవారగాను. భావము. దేవతలు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వయక్షులు, విద్యాధరులు విహరిస్తూ విశ్రాంతి తీసుకునే ఆ ప్రదేశాలు ఎంతో వేడుకగా కనిపిస్తాయి. వివరణ. తిరుమల కొండ కేవలం మానవులకే కాదు, దేవతాగణాలు కూడా నివసించే పుణ్యభూమి. చరణం 5. ఎక్కువలకెక్కువ ఎసిగి వెలసిన పెద్ద ఎక్కు డతిసేముగా నెక్కినంతటి మీద అక్కజంబైన పల్లవరాయని మఠము, అలయేట్ల పేడ గడవ, చక్కనేగుచు నవ్వచరి గడచి హరిదలచి మృక్కుచును మోకాళ్లముడుగు గడచిన మీద అక్కడక్కడ వెంకటాద్రీసు సంపదలు అంతంత కనరాగాను. భావము. ఎంతో ఎత్తైన కొండను అతిసేముగా ఎక్కిన తర్వాత పల్లవరాయని మఠం దాటి హరిని తలచుకుంటూ మోకాళ్ల పర్వతం, మోకాళ్ల ముడుగు దాటాలి. అప్పటి నుండి శ్రీ వెంకటేశ్వరుని దివ్య సంపదలు కనిపిస్తూ ఉంటాయి. వివరణ. మోకాళ్ల పర్వతం ఎక్కడం అనేది భక్తుని భక్తికి పరీక్ష, అది దాటిన తర్వాతే స్వామి సన్నిధి చేరువవుతుందని భావం. చరణం 6. బుగులుకును పరిమళంబుల పువ్వుదోటలును, పొందైన నానావిధంబుల వనంబులను, నిగిడికిక్కిరిసి పండిన మహావృక్షముల నీడలను నిలిచి గగనంబుదాకి శృంగార రసభరితమై కనకమయమైన గోపురములను చెలువొంది జగతీధరుని దివ్యసంపదలు గల నగరు సరుగునను గానరాగాను. భావము. సువాసనలు వెదజల్లే పూల తోటలు దట్టమైన వృక్షాల నీడలలో విశ్రమిస్తూ ముందుకు సాగితే ఆకాశాన్ని తాకే బంగారు గోపురాలు, ఆనంద నిలయం కనిపిస్తాయి. ఆ జగన్నాథుని దివ్య నగర వైభవం సాక్షాత్కరిస్తుంది. వివరణ.
తిరుమల ఆలయ బంగారు గోపుర దర్శనం భక్తుడికి కలిగే పరమానందాన్ని వివరిస్తుంది. చరణం 7. ప్రాకటంబైన పాప వినాశనములోని భరితమగు దురితములు పగిలి పారుచునుండా ఆకాశగంగ తోయములు సోకిన భవము లంతంత వీడి పారగను ఈకడను గోనేట ఎతులు బాసుపతుల్మును లెన్న నగ్గలమై వైష్ణవులలో ఏకమై తిరువేంకటాద్రీసుడాదరిని ఏప్రోద్విహరించగాను భావము పాప వినాశన తీర్థంలో స్నానమాడితే పాపాలు పారిపోతాయి. ఆకాశగంగ జలాలు సోకితే సంసార బంధాలు వీడిపోతాయి. స్వామి పుష్కరిణి కోనేరు వద్ద యతులు మునులు వైష్ణవ భక్తుల మధ్య ఏకమై ఆ శ్రీవేంకటేశ్వరుడు నిరంతరం విహరిస్తుంటాడు. వివరణ: తిరుమలలోని తీర్థాల ప్రాముఖ్యతను మరియు భక్తులతో కలిసి ఉండే స్వామి తత్వాన్ని అన్నమయ్య ఇక్కడ ముక్తాయింపుగా చెప్పారు. సిరి దొలంకెడి పగలు చీకటాయతడేమి ఉపోద్ఘాతం. సాధారణంగా చీకటి అంటే వెలుగు లేకపోవడం. కాని ఇక్కడ అన్నమయ్య శ్రీహరి యొక్క నల్లని మేని ఛాయను సిరి ఒలికించే చీకటిగా అభివర్ణించారు. ఆ నలుపు రంగులో లోకమంతా దాగి ఉందని, అది ఒక నీలమణి దర్పణం లాంటిదని, కోరికలు కురిపించే మేఘం లాంటిదని పరమాత్మతత్వాన్ని ఈ కీర్తనలో వివరించారు. తెలుగు సారాంశం: సిరి సంపదలు ఒలికించే ఈ పగటి పూట చీకటి నల్లని రూపం ఏమిటి? ఈయన తన పరమాత్మ స్థితి తెలిసి కూడా మనకు తెలియనట్లు నటిస్తుంటాడు. ఈ శ్రీ వెంకటేశ్వరుడు హరినీల మణితో చేసిన అద్దం, దర్పణం లాంటివాడు. అద్దంలో లోకమంతా ఎలా కనిపిస్తుందో ఈయనలో కూడా సకల చరాచర జగత్తు ప్రతిబింబిస్తుంది. ఈయన భూరి సంపదలు ఇచ్చే నీలమేఘం లాంటివాడు. మేఘం వర్షాన్ని కురిపించినూ ఈ కారుణ్యనిధి భక్తుల కోరికలను నెరవేరుస్తాడు. అంతంలేని ఆకాశతత్వం లాంటి ఈ ఘనమూర్తిలోనే సమస్తం లీనమై తిరిగి ఆయన నుండే ఉద్భవిస్తుంది. ఇంగ్లిష్ సమ్మరీ: ఇన్ దిస్ సంకీర్తన, Annamaya describes the dark-hued, Shama-varna, divine form of Lord Venkateshwar with brilliant metaphors. He calls the Lord a daylight darkness that overflows with prosperity. The Lord is compared to a blue sapphire mirror, Harinila Darpana, that reflects the entire universe within him. He is likened to a majestic blue cloud, Nilmegha, that showers grace and fulfills all desires of living beings. Finally, Annamaya equates the Lord to the infinite sky, Akash Tattva, implying that everything originates from him and ultimately dissolves back into him. Pallavi: సిరి దొలంకెడి పగలు చీకటాయతడేమి ఇరవు దెలిసియు తెలియని ఎడటుగాన భావము లక్ష్మీదేవి సంపదలు ఒలికించే ఈ పగటి వెలుగులో నల్లని చీకటి లాంటి ఈ రూపం ఏమిటి? ఈయన తన అసలు ఉనికి, పరమాత్మస్థితి తెలిసి కూడా మనకు తెలియనట్లుగా మాయ చేస్తున్నాడు. వివరణ: స్వామివారి శ్యామల వర్ణాన్ని అన్నమయ్య వెలుగుతో నిండిన చీకటిగా వర్ణించారు. అంటే ఆ నలుపు అజ్ఞానాన్ని పోగొట్టే దివ్యకాంతి అని భావం. చరణం 1. తలపోయ హరినీల దర్పణంబో ఇద్దు వెలుగుచున్నాడు బహు విభవములతోడ కలగుణం బటువలనే కాబోలు లోకంబు గలదెల్ల వెలిలోన గనిపించుగాన భావము ఆలోచించి చూస్తే ఈయన నీలమణితో చేసిన అద్దం, దర్పణం లాగా ఉన్నాడు. ఎన్నో వైభవాలతో వెలిగిపోతున్నాడు. అద్దం లోపల వెలుపల ఉన్నవన్నీ ఎలా ప్రతిబింబిస్తాయో అలాగే ఈయనలో కూడా ఈ లోకమంతా స్పష్టంగా కనిపిస్తోంది. వివరణ: భగవంతుడు విశ్వరూపుడని, సకల సృష్టి ఆయనలోనే ప్రతిబింబిస్తుందని అన్నమయ్య ఇక్కడ తెలియజేశారు. చరణం 2. మేర మీరిన నీలమేఘమో ఇతడేమి భూరి సంపదలతో పొలయిచున్నాడు. కారుణ్యనిధి ఎట్ల కాబోలు ప్రాణులకు కోరికలు దలపులో గురియున్నట్టుగాన భావము హద్దులు లేని నీలమేఘం లాగా ఉన్నాడేమిటి? గొప్ప సంపదలతో విరాజిల్లుతున్నాడు. వర్షం కురిపించే మేఘంలాగే ఈ కారుణ్యనిధి కూడా ప్రాణుల మనసులోని కోరికలను తన దయతో నెరవేరుస్తున్నాడు, కురిపిస్తున్నాడు. వివరణ: భగవంతుడు నీలమేఘ శ్యాముడు మాత్రమే కాదు, భక్తులపై కరుణా రసాన్ని కురిపించే మేఘం అని వర్ణన. చరణం 3. తనివోని ఆకాశతత్వమో ఇతడేమి అనగుడి తిరువేంకటాద్రి వల్లభుడు. ఘనమూర్తి అటువలనే కాబోలు సకలంబు తన ఎందే ఎనగే ఉద్భవమందుగాన భావము తృప్తి కలగని, అంతులేని ఆకాశతత్వంలాగా ఉన్నాడేమిటి?
ఈ పాపరహితుడైన తిరువేంకటాద్రి వల్లభుడు గొప్ప మూర్తి. ఆకాశంలోనే అన్నీ ఉండి అంతమైనట్లు ఈయనలోనే సకల చరాచర జగత్తు లీనమై లయమై మళ్ళీ ఈయన నుండే పుడుతుంది. సృష్టి వివరణ. స్వామిని పరబ్రహ్మ స్వరూపంగా, సృష్టి స్థితి లయకారకుడిగా అన్నమయ్య కునియాడారు. తనవారలు పెరవారలు దానని ఎడివాడెవ్వుడు. ఉపోద్ఘాతం. లోకంలో మనుషులు తరచుగా నావారు, పరాయివారు అనే భేదభావంతో బ్రతుకుతుంటారు. కాని అన్నమయ్య దృష్టిలో ఈ స్వార్థాన్ని, అరిషడ్వర్గాలను జయించినవాడే గొప్పవాడు. ఈ కీర్తనలో ఇంద్రియ నిగ్రహం, వైరాగ్యం మరియు భగవచ్చింతన కలిగిన వ్యక్తిని దేవ సమానుడు గా ఆయన వర్ణించారు. తెలుగు సారాంశం. తనవారు పరాయివారు అనే భేదం లేకుండా తనలోని అహంకారాన్ని, గుణాలను వదిలేసినవాడే నిజమైన ధన్యుడు. దేహంతో ఉంటూనే కామమనే సముద్రాన్ని దాటినవాడే అసలైన వీరుడు. పంచేంద్రియాలను జయించి అందరినీ ప్రేమించేవాడే చతురుడు. మోహపు చూపులకు లొంగకుండా కష్టాలనే అగ్నిలో తపించినా చలించనివాడే ధీరుడు. ధనం పట్ల వ్యామోహాన్ని చావుతో సమానంగా భావించి వదిలేసినవాడే పావనుడు. వీటన్నింటికంటే మిన్నగా శ్రీవేంకటేశ్వరుని తన మనసులో నిరంతరం నిలుపుకున్నవాడే దైవ సమానుడు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ hymn, Annamaya defines a truly blessed person, Dhanya. He states that one who abandons the distinction between mine and others and rises above personal ego is truly great. A real hero is one who conquers the ocean of lust and controls the five senses while still living in this body. He describes a wise person as one who remains unaffected by the fires of misery and the glances of worldly attraction. Ultimately, the person who views greed for wealth as deadly and keeps Lord Venkateshwar firmly in their heart is regarded as equal to the gods. Pallavi. తనవారలు పెరవారలు దానని ఎడివాడెవ్వుడు. తను గుణముల దిగవిడిచిన ధన్యం దాతడే పో. భావము. వీరు నావారు, వీరు ఇతరులు అనే భేదభావం లేనివాడు. తన స్వభావాన్ని, అహంకారాన్ని పూర్తిగా వదిలివేసినవాడు ఎవరో అతడే నిజమైన ధన్యుడు. వివరణ. సమానత్వం మరియు అహంకార రాహిత్యం మోక్షానికి తొలి మెట్లు అని అర్థం. చరణం 1. తెగబడి మదన సముద్రము దేహముతోడని దాటిన విగతభయం దతడెవ్వుడు వీరుం డెవ్వడుకో. పగగొని పంచేంద్రియముల ప్రాణముతోడనే బతికి జగదేక ప్రీతుండగు చతురుం దాతడే పో. భావము. ఈ దేహంతో జీవిస్తూనే మన్మథుడనే కామము సముద్రాన్ని ధైర్యంగా దటినవాడు, భయం లేనివాడు ఎవరో అతడే నిజమైన వీరుడు. లోపల శత్రువులైన పంచేంద్రియాలను నిగ్రహించి లోకమంతటినీ ప్రేమించే నేర్పరి చతురుడు అతడే. వివరణ. ఇంద్రియ నిగ్రహమే అసలైన శౌర్యం. శత్రువులైన ఇంద్రియాలను జయించి లోక కళ్యాణానికి పాటుపడటమే గొప్పతనం. చరణం 2. ఏచిన పరితాపాగ్నుల నేమియు నొవ్వక వెడలిన ధీచతురుం దతడెవడు ధీరుం డెవ్వడుకో. చూచిన మోహపుజూపుల చురుచూండ్ల కెడమియని రాచరికపు నెరజానడు రసికుం దాతడెపో. భావము. కష్టాలనే మంటలలో కాలిపోతున్నా బాధపడకుండా స్థిరంగా బయటపడే బుద్ధిమంతుడు, ధీరుడు ఎవరో అతడే గొప్పవాడు. లోకంలోని మోహపు చూపులకు లొంగకుండా తన మనసును రాజులా ఏలేవాడే నిగ్రహం కలవాడు, అసలైన రసికుడు. వివరణ. ప్రాపంచిక ప్రలోభాలకు, బాధలకు చలించని మనోస్థైర్యాన్ని అన్నమయ్య ఇక్కడ కునియాడారు. చరణం 3. చావుకు సరియగు ద్రవ్య విచారపు తుగులుల పాసిన పావను డెవ్వుడు బహుజన బాంధవుడెవ్వడుకో. శ్రీవేంకటగిరినాథుని చిత్తములోపల నిలిపిన దేవసమానుడు నాతడే ధీరుడు నాతడే పో. భావము. ధనం సంపాదించాలనే తపన చావుతో సమానమని గ్రహించి ఆ వ్యామోహాన్ని వదిలేసిన పవిత్రుడు, పావనుడు ఎవరో అతడే అందరికీ బంధువు. శ్రీవేంకటగిరి నాథుడైన ఆ వెంకటేశ్వరుని తన మనసులో స్థిరంగా నిలుపుకున్నవాడే దైవ సమానుడు, అతడే నిజమైన ధీరుడు. వివరణ. పరమాత్మను మనసులో నిలుపుకున్న భక్తుడు సాక్షాత్తు దేవుడితో సమానమని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. చెప్పుడు మాటలే చెప్పకొనుటగాక. ఉపోద్ఘాతం. లోకంలో చాలామంది ఇతరులకు నీతులు చెబుతుంటారు లేదా పుస్తకాల్లో చదివిన విషయాలను వల్లే వేస్తుంటారు. కాని ఆ చెప్పిన విషయాలను తాము మాత్రం ఆచరించరు.
అన్నమయ్య ఈ కీర్తనలో ఆచరణ లేని జ్ఞానం వ్యర్థమని చెబుతూ శ్రీవేంకటేశ్వరునికి శరణాగతి చెంది పునర్జన్మ లేని స్థితిని పొందమని ప్రబోధిస్తున్నారు. తెలుగు సారాంశం: అందరూ ఇతరులు చెప్పిన మాటలను మళ్లీ చెప్పడమే కాని ఆ చెప్పిన విధంగా ఎవరూ నడుచుకోరు. శరీరానికి ఉన్న దోషాలను, అజ్ఞానాన్ని వదిలించుకోలేరు. కేవలం ఒడ్డున నిలబడి ఈత గురించి మాట్లాడేవారే కాని సంసార సాగరంలోకి దిగి ఈదగల ధీరులు ఎవరూ లేరు. శ్రీవేంకటేశ్వరునికి మనస్సును అర్పించి ఈ లౌకిక బంధాలను వదిలి చావు పుట్టుకలు లేని దేవతామూర్తులుగా ఎవరూ మారటం లేదు. English summary: In this composition, Annamaya critiques the hypocrisy of human nature. People often repeat moral advice or scriptures but fail to practice what they preach. He notes that while everyone can talk about overcoming bodily flaws and ignorance, very few actually succeed in doing so. He compares them to people standing on the shore talking about swimming without ever entering the water. Annamaya concludes that only by surrendering one's mind to Lord Venkateshwar can one transcend the cycle of birth and death and attain a divine state. Pallavi: చెప్పుడు మాటలే చెప్పకొనుటగాక చెప్పినట్లా తాము నేయరెవ్వరును. భావము: అందరూ ఇతరులు చెప్పిన నీతి మాటలను మళ్లీ చెప్పడమే, వల్లె వేయడమే గాని ఆ చెప్పిన విధంగా తాము మాత్రం ఆచరించరు. వివరణ: మాటలకు, ఆచరణకు మధ్య ఉన్న దూరాన్ని అన్నమయ్య ఇక్కడ ఎండగట్టారు. చరణం 1: దొడ్డైన శరీరదోషమైన ఎట్టి జడ్డు దొలగవేయ జాలరెవ్వరును, గడ్డబడి ఈతకాండ్లోటగాని ఒడ్డునడుమ నీద నోపరెవ్వరును. భావము: ఈ గొప్పదైన శరీరానికి అంటుకున్న దోషాలను, అజ్ఞానమనే మొండితనాన్ని, జడ్డు ఎవరూ వదిలించుకోలేకపోతున్నారు. గట్టుమీద నిలబడి ఈత గురించి గొప్పలు చెప్పే ఈతగాళ్లే, ఈతకాండ్లే తప్ప నిజంగా సంసారమనే నదిలో మధ్యకు వెళ్లి ఈదే శక్తి ఎవరికీ లేదు. వివరణ: సిద్ధాంతాలు చెప్పడం సులభం, కాని సంసార మాయను దాటి ఆచరణలో చూపడం కష్టమని అర్థం. చరణం 2: శ్రీవేంకటేశుపై చిత్తమర్పణనేసి ఈ విధులన్నీయు నెడయరెవ్వరును, చావు పుట్టగు లేని జన్మము గల సర్వ దేవతామూర్తులై తిరుగరెవ్వరును. భావము: శ్రీవేంకటేశ్వరుని మీద తమ మనసును, చిత్తమును పూర్తిగా అర్పించి ఈ లోకపు పద్ధతులను ఎవరూ వదలడం లేదు. అలా చేసి ఉంటే వారు చావు పుట్టుకలు లేని శాశ్వత స్థితిని పొంది భూమి మీద తిరిగే దేవతామూర్తులు అయ్యేవారు. కాని అలా ఎవరూ చేయడం లేదు. వివరణ: సంపూర్ణ శరణాగతి ద్వారానే మనిషి దైవత్వానికి చేరుకోగలడని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు.